చరిత్ర సృష్టించిన నాయకుడు, యావత్ భారతదేశం ఆకర్షించిన నాయకుడు హరీష్ రావు గారు మీతో మాట్లాడతారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, మన సిద్దిపేట ప్రజల కలలను సాకారం చేసి ఈ పురిటిగడ్డ రుణం తీర్చుకున్న మన సిద్దిపేట మట్టి బిడ్డ, మనందరి ప్రియతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు దేశపతి సీనన్న గారికి, డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారికి, వేదిక మీద ఉన్న మన ప్రతాప్ రెడ్డి గారు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మధుసూదనాచారి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు దామోదర్ రావు గారు, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సిద్దిపేట నలుమూలల నుంచి మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని, దీవించాలని వచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, అన్న దమ్ములందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇది ఎన్నికల ప్రచార సభలాగా అనిపించట్లేదు నాకు. ఈ సభ మన కలలను సాకారం చేసిన ఈ మట్టి బిడ్డ కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేసే సభలాగా ఉంది. కేసీఆర్ గారికి మరింత శక్తిని, కేసీఆర్ గారికి దీవెననిచ్చి వారికి మరింత ఊపినిచ్చే సభలాగా ఈరోజు మన సభ ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన సిద్దిపేటకు ఓ ట్యాగ్ లైన్ ఉండేది. సిద్దిపేట జిల్లా కావాలని, సిద్దిపేటకు గోదావరి నీళ్లు రావాలని, సిద్దిపేటకు రైలు రావాలని. ఇవి కొన్ని దశాబ్దాల కలలు, ఇవి ఎన్నికల నినాదాలు, గోడ మీద రాతలు. కానీ ఈరోజు మన సిద్దిపేట ట్యాగ్ లైన్ అయిన ఆ రైలును, నీళ్లను, జిల్లాను అందించిన మన నాయకుడు కేసీఆర్ గారికి మనం అందించే ఘనమైన స్వాగతం. కేసీఆర్ గారిని కారణ జన్ముడు అంటారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఒకసారి మన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కొంతమంది కల కంటారు, ఆ కలను నిజం చేసే అదృష్టం కొంతమందికే దక్కుతుంది. కేసీఆర్ గారు మీరు తెలంగాణ రావాలని స్వప్నించారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ సాధించిన తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దే అవకాశం మీకే దక్కింది, నువ్వు అదృష్టవంతుడివి అని మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు. అట్లనే ఈరోజు సిద్దిపేట విషయంలో కూడా ఆ రోజు సిద్దిపేట శాసనసభ్యులుగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి సిద్దిపేటను జిల్లా కేంద్రం చేయాలని మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దరఖాస్తు ఇచ్చిన చేతులతోనే ఈ సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసి ప్రారంభించడం, ఇంతకంటే మన అదృష్టం ఇంకోటి ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. అందుకే ఆయన కారణ జన్ముడు. అదేవిధంగా ఈ సిద్దిపేటకు రైలు రావాలని వారు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి ఈ సిద్దిపేటకు, సిరిసిల్లకు, వేములవాడ నుంచి కరీంనగర్ వరకు రైలు మార్గాన్ని మంజూరు చేయించారు. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైలు మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వక, భూసేకరణ చెయ్యక, నిధులు ఇవ్వక ఆ రైలు మార్గాన్ని మూలకు పడేసినారు. మన అదృష్టం, తెలంగాణ సాధించిండ్రు, సాధించిన తెలంగాణకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయినరు. మన రైలు మార్గం మరి బుల్లెట్ వేగంగా ఆ రైలు మార్గం నిర్మించుకొని ఇవాళ రైలు వచ్చిందంటే అది కేసీఆర్ గారి వల్ల. ఆనాడు ఆ రైలు మార్గాన్ని మంజూరు చేయించడమైనా ఇవాళ ఇప్పటికే 630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు అందించడం వల్లనే ఇవాళ సిద్దిపేటకు రైలు వచ్చింది.
గోదావరి జలాలు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు వారి దీవెన మీ అందరి ఆశీస్సులు నేను నీళ్ల మంత్రిగా పనిచేశాను. చాలా మంది ఇక్కడుండే ప్రతిపక్షాలు ఈ నీళ్ళు వస్తాయంటే మేం బతికుండంగా చూస్తామా అన్నారు. 100 తాటి చెట్ల ఎత్తుకు నీళ్ళు వస్తాయి మేం చూస్తామా అని కూడా ఎకసక్కంగా ఇక్కడుండే ప్రతిపక్షాలు మాట్లాడారు. కానీ చరిత్ర తిరగరాసిండ్రు. కేవలం 3 ఏళ్ల లోపల కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మన మట్టి బిడ్డ కేసీఆర్ గారిది. నిజంగా ఈరోజు బాబు ఒక్క నిమిషం ప్లీజ్ 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 ప్లీజ్. ఈరోజు నేను నిజంగా నా కళ్ళ ముందు ఒక దశాబ్ద కాలంలో ఎంత గొప్ప మార్పు చూశానంటే ఒకప్పుడు ఇదే సిద్దిపేటలో కరువుతో గ్రామాల్లోకి పోతే బిడ్డ కరువు పడ్డది, పని దొరకలేదు, ఏమన్నా మట్టి పని ఉంటే పెట్టవా అని అడిగారు. ఊళ్ళో కైకిలు దొరకలేదు బిడ్డ అని అడిగేవాళ్ళు. ఈ మధ్య కాలంలో నేను గ్రామాల్లోకి పోతే బిడ్డ ఇవాళ కేసీఆర్ దయ వల్ల గుట్టలు రాళ్ళు కూడా అచ్చు కట్టినాం, గుంట కూడా నాట్లేసుకున్నాం, ఇవాళ కైకిలోళ్ళు దొరకలేరు అంటున్నారు. ఒక 10 ఏళ్ల కింద ఈ ప్రాంతంలో కరువు పడ్డది, కైకిలు దొరకలేరనే సిద్దిపేట, ఈ తెలంగాణ ప్రాంతం ఇవాళ ఏ గ్రామానికి పోయినా కైకిలోళ్ళు దొరకలేరు అన్నంత గొప్పగా తీర్చిదిద్దింది మన కేసీఆర్ కాదా? మన కేసీఆరే లేకపోతే కాళేశ్వరం అయ్యేదా? ఈ కరువును పారదోలేమా? ఒక్కసారి గుండె మీద చెయ్యేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మనం కళలు కూడా గల్లే. ఇవాళ ఊర్లల్లా ఎక్కడో ఛత్తీస్గఢ్కేలు వచ్చిన మగ కూలీలు ఎకరానికి 5,000 గుత్తబట్టి నాట్లేస్తారని కలనన్నగన్నమా? ఒకనాడు గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు, కరువు కాటకాలతో ఎంతో ఇబ్బందుల్లో ఉన్న ఈ తెలంగాణను ఇలా 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా మలిచిన ఘనత మన కేసీఆర్ది కాదా? కొంతమంది మూర్ఖులు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణను దేశంలోనే అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ